ప్రస్తుతం ఇండియాలో పుష్ప 2 మేనియా నడుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రభాస్తో బాహుబలి సినిమా తీసిన తర్వాత ఇండియన్ సినిమా బ్యారియర్స్ చెదిరిపోవడంతో పాటు హీరో ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించారు. అయితే రాజమౌళి సినిమా లేకుండా ఏ ఇతర పాన్ ఇండియా సినిమా తీయకుండానే మొదటి పాన్ ఇండియా స్టార్ గా అవతరించింది బన్నీ అనే చెప్పాలి. పుష్ప 2 సినిమా కోసం ఆయన చార్జ్ చేసిన రెమ్యూనరేషన్ తో ఇండియాలోని హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా అవతరించారు. దీంతో ప్రభాస్ టాప్ 5 నుంచి అవుట్ అయిపోయారు. ఇక ఫోర్బ్స్ ఇండియా 2024 గణాంకాల ప్రకారం టాప్ 10 హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయలతో టాప్ లిస్ట్ లో నిలిచారు. గతంలో ప్రభాస్ 100 నుంచి 2 కోట్ల రూపాయలతో టాప్ 5 లో ఉండగా ప్రస్తుతం పుష్ప ఎంట్రీతో 6వ ప్లేస్ లోకి వెళ్లిపోయారు. రైట్, ఇక పుష్ప మేనియా కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి జాబితాలో కూడా హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా అల్లు అర్జున్ నిలిచినటువంటి పరిస్థితి. గతంలో టాప్ 5 లో ఉన్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం టాప్ 6 కు వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే పెయిడ్ విషయంలో అల్లు అర్జున్ ప్రభాస్ ను కూడా వెనక్కి నెట్టారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంపౌండ్ నుంచి వస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్ అంటూ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే డిసెంబర్ 5వ తారీఖున గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక వార్తను షేర్ చేస్తూ అభిమానులకు అవ్వచ్చు, అలాగే మూవీ లవర్స్ కి ఫుల్ ఖుషి చేస్తుంది సుకుమార్ టీం. అలాగే మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఫినిషింగ్ టచ్ కి సంబంధించిన వార్త వచ్చేసింది. ఫైనల్ గా పుష్ప రూల్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది చివరి రోజు, ఇదే చివరి షాట్ అంటూ మొత్తానికి సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది. పుష్ప 5 ఏళ్ల ప్రయాణం పూర్తయింది, వాటి జర్నీ అంటూ కూడా షూట్ లొకేషన్ స్టిల్ షేర్ చేశాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. శివ, విడుదలకు ముందే పాటలు కూడా ఇప్పటికే సెన్సేషన్ అయిపోయాయి. సినిమాని మ్యూజికల్ హిట్ చేసేవడంలో ఎలాంటి సందేహం లేదు. కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో సంగం షరత్ థియేటర్ లో అల్లు అర్జున్ కి సంబంధించి 16x108 అడుగుల భారీ కటౌట్ ను రెడీ చేస్తున్నారు. ఇది ఏపీ చరిత్రలోనే అతి పెద్దది కావడం, అంటే ఇంత పెద్ద కటౌట్ ను చేయడం కూడా ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సీక్వెల్ లో కన్నడ భామ రష్మిక మరోసారి శ్రీవల్లిగా సంబంధించి మొత్తానికి పుష్పకి సంబంధించినటువంటి అప్డేట్స్ రోజు రోజుకి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఒక అప్డేట్స్ అయితే ఇస్తున్నారు మూవీ మేకర్స్. రీసెంట్ గా ఎవ్రీ సండే అంటే ఎవ్రీ వీకెండ్ గత 15 రోజులు చూస్తున్నట్టయితే పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అవ్వచ్చు, రీసెంట్ గా జరిగిన చెన్నైలో కిసిక్ సాంగ్ ఈవెంట్ అవ్వచ్చు, అలాగే రేపు కేరళలో జరగబోతున్నటువంటి ఈవెంట్, ఆ తర్వాత దాదాపు వారం రోజుల్లో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో జరిగే ఈవెంట్ కావచ్చు. సో మొత్తానికి ప్రతి వారానికి లేదా 5 రోజులకు ఒక అప్డేట్ ఇచ్చుకుంటూ కూడా మూవీ టీమ్ ప్రమోషన్స్ కి స్పీడ్ అందుకుంది. ఒక తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశ వ్యాప్తంగా కూడా పుష్ప అభిమానులకైతే డెఫినెట్ గా ఇది ఒక కిక్ ఇచ్చేటువంటి అప్డేట్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇవాళతో పుష్ప కంప్లీట్ గా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఇక ప్రస్తుతం పుష్ప 2 కి సంబంధించినటువంటి మేనియా చూస్తున్నట్టయితే డైరెక్టర్ రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి సినిమా తీసిన తర్వాత ఇండియన్ సినిమా చరిత్రలోనే, అంటే బాహుబలికి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు, దాదాపు ఇండియా లెవెల్లోనే ఇటు ప్రభాస్ ఇమేజ్ సైతం అలాగే రాజమౌళి స్టార్డమ్ సైతం అమాంతం పెరిగిపోవడంతో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా ఇటు ప్రభాస్ అలాగే బిగ్గెస్ట్ డైరెక్టర్ గా కూడా రాజమౌళి ఒక క్రియేషన్ అయితే చేశారు. అయితే రాజమౌళి సినిమా లేకుండా ఇప్పటి వరకు ఏ లాంగ్వేజ్ పాన్ ఇండియా సినిమా తీయకుండానే మొదటి పాన్ ఇండియా స్టార్ గా అవతరించింది మాత్రం మనకు అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి బాహుబలికి వచ్చినటువంటి ఆ టైంలో దాదాపు ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి పాన్ ఇండియా సినిమాలతో కంపేర్ చేసుకున్నట్టయితే ఒక బన్నీ మాత్రం సపరేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప సినిమా 2 కోసం బన్నీ తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ అవ్వచ్చు, అలాగే తనకు వచ్చినటువంటి క్రేజ్ అవ్వచ్చు, ఒక తెలుగులోనే కాకుండా అటు సౌత్ లోనే కాకుండా నార్త్ లో ఉన్నటువంటి తన క్రేజ్ అవ్వచ్చు, కలెక్షన్స్ అవ్వచ్చు, సినిమాకి సంబంధించిన రెవెన్యూ అవ్వచ్చు, మొత్తానికి పుష్ప పార్ట్ 1 కి సంబంధించినటువంటి కలెక్షన్స్ కావచ్చు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే ఇటు రెమ్యునరేషన్ లో పరంగా ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తిగా అల్లు అర్జున్ దీన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ప్రభాస్ కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే జాబితాలో టాప్ 5 లో ఉండగా ప్రభాస్ కూడా బన్నీ ప్రభాస్ ను కూడా దాటేసడం అని చెప్పుకోవచ్చు. అయితే ఫోర్బ్స్ ఇండియా 2024 గణాంకాల ప్రకారం అయితే
టాప్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో అయితే అల్లు అర్జున్ 300 కోట్లతో టాప్ ప్లేస్ లో నిలిచాడు శివ. సో మొత్తానికి ఇంతకుముందు అయితే ప్రభాస్ అయితే 100 నుంచి 200 కోట్లతో టాప్ 4 లేదా టాప్ 5 ప్లేస్ లో ఉండగా ప్రస్తుతం పుష్ప ఎంట్రీతో ప్రభాస్ 6వ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కు వస్తున్నటువంటి క్రేజ్ చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పుష్ప పార్ట్ 1 కి వచ్చిన క్రేజ్ చూస్తే సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వస్తున్నటువంటి క్రేజ్ అవ్వచ్చు, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, అలాగే బన్నీ డైలాగ్స్ అంటే పుష్పలో ఉన్న డైలాగ్స్ ఏ రేంజ్ లో బ్లాస్ట్ అయ్యో మనకు తెలిసిందే. సో రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో చూస్తుంటే గనక కూడా ఇంతకు ముందు పార్ట్ 1 లో పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ కూడా చెప్పిన అటువంటి డైలాగ్ ఎంత వైరల్ అయిందో ఇప్పుడు పుష్ప పార్ట్ 2 లో పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ కూడా తన వైల్డ్ యాక్షన్ తో అల్లు అర్జున్ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెమ్యునరేషన్ పరంగా అయితే ఇండియా లెవెల్లో అంటే అల్లు అర్జున్ దాదాపు ఒక 300 కోట్ల పైగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ తలపతి దాదాపు 130 నుంచి 270 కోట్లు, షారుఖ్ ఖాన్ 150 నుంచి 250 కోట్లు, రజనీకాంత్. సో ఇక్కడ ఇది చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు. సో మొత్తానికి అల్లు అర్జున్ స్టామినా పొటెన్షియల్ అంటే ఇంతే ఈ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ తో పాటు సినీ విశ్లేషకులు చెబుతున్నారు శివ. సో మొత్తానికి సినిమా రిలీజ్ తర్వాత బన్నీ స్టార్డమ్ చూస్తున్నట్టయితే డెఫినెట్ గా వైల్డ్ ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్లా ఉందో వైల్డ్ యాక్టర్ గా మాత్రం వైల్డ్ కలెక్షన్స్ అంటే ఏది ఏమైనా వైల్డ్ అనే వర్డ్ ఇప్పుడు యాడ్ అవుతుంది. ఒక క్యాప్షన్ గా ఒక హ్యాష్ ట్యాగ్ అల్లు అర్జున్ కి ట్రెండ్ అవుతుంది శివ.